వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. 45 డేస్లో గ్రూప్ 4 సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేసి రివిజన్ చేయటం ఎలానో ఈ మాడ్యూల్లో మనం తెలుసుకుందాం. ఎస్విఆర్ అకాడమీ వీడియో అండ్ టెస్ట్ సిరీస్ యాజ్ వెల్ యాజ్ స్టడీ మెటీరియల్ ఈ 45 డేస్లో మీరు ఎలా రివిజన్ చేసుకోవాలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్ నేర్చుకోవచ్చు. దాంతోపాటు న్యూగా ఎస్విఆర్ అకాడమీలో ఎవరైనా జాయిన్ అయినా కానీ ఈ 45 డేస్లో మీరు ఫినిష్ చేసే విధంగా ఈ కోర్స్ డిజైన్ చేయబడింది అనమాట. సో అందుకని ఈ 45 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది నార్మల్ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్ని ఎక్కువగా దృష్టిలో పెట్టుకొని ఈ మాడ్యూల్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. సింపుల్గా 45 డేస్లో గ్రూప్ 4 ఎగ్జామ్ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలో ఒకసారి ఈ మాడ్యూల్లో కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఈ మాడ్యూల్ చివరి వరకు చూస్తే మీకు కంప్లీట్ అవగాహన వస్తుంది. గ్రూప్ 4ని కంప్లీట్గా సిలబస్ వైజ్ చాప్టర్ వైజ్ ప్రిపరేషన్ ప్లాన్ కంటిన్యూ చేయడం ఎలా అనేది. గ్రూప్ 4 ఎగ్జామ్ మనందరికీ తెలుసు, జూలై 31న ఎగ్జామ్ ఉంది. మీరు అప్రాక్సిమేట్గా 2 months చేంజ్ ఉన్నప్పటికీ కూడా 45 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ని మనం చూస్తే మిగతా 5 డేస్ అనేది మీరు మిగతా 5 or 10 డేస్ ఉంటే వాటిని మీరు రివిజన్ చేసుకోవడం ఎలా అనేది మీకు పూర్తిగా మీకు అవగాహన వస్తుంది. ముఖ్యంగా అన్నీ తీసేస్తే మనకు ఒక 45 డేస్ వస్తుంది అనుకోండి. ఇక్కడ లిమిట్ ఏంటంటే డేకి 8 hours చదవాలి. 8 hours మనం డివైడ్ చేసాం. 1 డేలో మీరు 8 hours ఒక డేగా మనం పరిగణించడం జరుగుతుంది ఈ ప్రిపరేషన్ ప్లాన్లో. అంటే డేకి మీరు 8 hours చదవాలని అర్థం. మనకి సెక్షన్ ఏ 100 MCQs ఉంటాయి, 100 marks ఉంటాయి, తెలిసింది అందరికీ. తర్వాత సెక్షన్ బి అనేది 50 MCQs ఉంటాయి, 50 marks, 25 ఏమో తెలుగు నుంచి ఉంటాయి, 25 ఏమో ఇంగ్లీష్ నుంచి ఉంటాయి, అవునా? సో మనం సింపుల్గా చూస్తే సెక్షన్ ఏలో 12 టాపిక్స్ ఉన్నాయండి, 12 టాపిక్స్ ఉన్నాయి. ఈ 12 టాపిక్స్లో మనం కొంచెం స్ట్రాటజికల్గా చదివితే ఎలా చదవాలంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టాపిక్. అంటే కరెంట్ అఫైర్స్ని చదివితే కరెంట్ అఫైర్స్లో వచ్చే ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివితే సరిపోతుంది. అందుకని ఎస్విఆర్ అకాడమీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్లోనే కవర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ టాపిక్ ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా, హెల్త్, తర్వాత డిఫెన్స్, స్పేస్ సంబంధించినటువంటి టెక్నాలజీస్ వస్తాయి. జనరల్ సైన్స్ MCQs ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి వచ్చే మార్క్స్ తక్కువ కాబట్టి వాటి మీద టైమ్ని స్పెండ్ చేసి టైం వేస్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ రీసెంట్గా ఉన్నటువంటి టెక్నాలజీ న్యూస్ అప్డేట్స్ని చూడండి. హిస్టరీ లాస్ట్లో చదవండి, అన్నీ అయిపోయిన తర్వాత టైం ఉంటే. ఆ హిస్టరీ కూడా మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదివితే సరిపోతుంది. దాంతోపాటు ఏపీ హిస్టరీలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత పాలిటీ కూడా కరెంట్ రిలేటెడ్ పాలిటీ ఏవైతే ఉందో వాటి నుంచి ఎక్కువగా MCQs వస్తాయి. రీసెంట్గా జరిగిన ఈవెంట్స్ని బేస్ చేసుకొని పాలిటీని ఏవి చదివితే బాగుంటుందో ఒకసారి చూడండి. ఎకానమీ అనేది కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉంటుంది. రీసెంట్గా కరెంట్ ఎకానమీ ఏదైతే మనం ఎస్విఆర్ అకాడమీలో ప్రొడ్యూస్ చేసామో అవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి కరెంట్ అఫైర్స్లోనే ఇదంతా కూడా పూర్తిగా కవర్ అవుతుంది. ఇది కూడా కరెంట్ అఫైర్స్లో కొన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. జియోగ్రఫీ కూడా రీసెంట్గా వచ్చినటువంటి ఫిజికల్ జియోగ్రఫీ, ఎర్త్క్వేక్స్ కానీ వాల్కనోస్ కానీ ఇలాంటి వాటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు. డిజాస్టర్ మేనేజ్మెంట్, సో విపత్తు నిర్వహణ, సో దీని మీద కూడా రీసెంట్గా వచ్చిన కరెంట్ డేటా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్, సమ్మిట్స్ ఏమిటో అడుగుతూ ఉంటారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, ఇది కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడే. తర్వాత అర్థమెటిక్ అండ్ రీజన్, డేటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్, ఇవి 2 స్టేట్మెంట్ కలిపి ఒక స్టేట్మెంట్. ఏపీ బైఫర్కేషన్ లాస్ట్లో ఉంది. దాదాపుగా మేజర్ సెక్షన్స్లో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సెక్షన్ ఏలో ఎక్కువగా కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అది పాలిటీలో కానీ, ఎకానమీలో కానీ, జాగ్రఫీలో కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్లో కానీ, ఎన్వైరన్మెంట్లో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా కానీ, కరెంట్ అఫైర్స్ పరంగా కానీ. అంటే ఎక్కువ మనం రివిజన్ చేయాల్సింది కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ని ఎన్ని మంత్స్ రివిజన్ చేయాలి అండి? దాదాపుగా మీకు ఇప్పటి నుంచి వెనక్కి ఒక 10 months రివిజన్ చేసుకోండి. ఇక్కడి నుంచి వెనక్కి. ఎగ్జామ్ జూలై 31 కదా, సో అంటే జూలై 15th వరకు వదిలేసేయండి. జూలై 15th నుంచి వెనక్కి జూలై, జూన్ ఇలా వెనక్కి వెళ్ళండి. చదివేటప్పుడు కూడా మీరు వెనక నుంచి చదువుకుంటూ పోవాలి. సో జూలై నుంచి చదువుకుంటూ పోండి. జూలై నుంచి వెనక్కి 10 months చదవండి. సో జాన్ వరకు మనకి 7 months వస్తాయి. దాని తర్వాత ఇంకొక 3 months వెనక్కి చదవండి. సో డిసెంబర్, నవంబర్, అక్టోబర్. సో దాదాపుగా మనం సెప్టెంబర్ నుంచి చదవండి. సెప్టెంబర్ నుంచి ప్రజెంట్ సెప్టెంబర్ 2021 నుంచి జూలై 2020 వరకు, నేను 2022 వరకు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే జూలై నుంచి వెనక్కి వెళ్ళమంటున్నా. ఫస్ట్ జూలై 2022 అంటే అయిపోయిన తర్వాత, ఇప్పుడు ప్రస్తుతం మీరు జూన్లో ఉన్నారు కాబట్టి జూన్ 2022, మే, ఇలా ఏప్రిల్, మార్చ్, సో తర్వాత ఫెబ్, జాన్, ఇలా వెనక్కి వెళ్ళండి. డిసెంబర్, నవంబర్, అక్టోబర్, తర్వాత
సెప్టెంబర్, ఆగస్ట్ ఇలా వెనక్కి వెళ్ళండి. సెప్టెంబర్ నుంచి చదివితే సరిపోతుంది అనమాట. సో ఎనీవే కరెంట్ అఫైర్స్ అనేది మనకి మేజర్ ప్రయారిటీ. సో ఇప్పుడు టోటల్గా 45 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ని మనం చూద్దాం. ఈ 45 డేస్ తీసుకుంటే 25 డేస్ ప్లస్ 10 డేస్ ప్లస్ 5 డేస్ ప్లస్ 5 డేస్గా నేను డివైడ్ చేశాను. ఫస్ట్ 25 డేస్లో సెక్షన్ ఏని కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే 100 మార్క్స్ కాబట్టి ఎక్కువ డేస్ని మనం దీనికి కేటాయించాం. అంటే రోజుకి 8 అవర్స్ అంటే 200 అవర్స్ వస్తుంది. ఎస్విఆర్ అకాడమీలో కూడా ఈ 200 అవర్స్కి సరిపోను జనరల్ స్టడీస్ని సెక్షన్ ఏని డిజైన్ చేయడం జరిగిందనమాట. అది యూనిక్నెస్. సో 25 × 8 200 అవర్స్లో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇచ్చినటువంటి వీడియో క్లాసెస్ని, దాంతోపాటు స్టడీ మెటీరియల్ని, దాంతోపాటు టెస్ట్ సిరీస్ని కూడా మీకు అందించడం జరుగుతుంది అనమాట. సో అంటే 25 × 8 అంటే 200 అవర్స్. 200 అవర్స్ అంటే 12 టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ. ఈచ్ టాపిక్కి అప్రాక్సిమేట్గా 2 డేస్ వస్తుంది. 2 డేస్ ఈచ్ టాపిక్ని మనం అంటే 16 అవర్స్. సో మన క్లాసెస్ కూడా 16 అవర్స్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి మంచిగా ఇంపార్టెంట్గా అంటే యావరేజ్న మనకి 16 అవర్స్ అయితే సరిపోతుంది. అంటే ఈచ్ టాపిక్కి 2 డేస్ కంప్లీట్ చేసుకునేలా పెట్టుకోండి. అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ తీసుకుంటే 2 డేస్, కరెంట్ అఫైర్స్ 2 డేస్, సైన్స్ అండ్ టెక్నాలజీ 2 డేస్. సో ఇప్పటి వరకు జరిగింది మీకు రివిజన్ లాగా ఉంటుంది. దాంతోపాటు ఆల్రెడీ చదవని వాళ్ళకి కూడా ఈ వీడియో క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఎస్విఆర్ అకాడమీలో ప్రొవైడ్ చేసేవి అవి మీకు బాగా సరిపోతుంది. న్యూగా చదివే వాళ్ళు ఒకే టాపిక్ని మీ సొంతగా అయితే 2 డేస్లో కంప్లీట్ చేసుకోలేరు. కానీ ఎస్విఆర్ అకాడమీ ఇచ్చిన ఆన్లైన్ క్లాసెస్ని మాత్రం 1.5 డే చూసి హాఫ్ డే మళ్ళీ మీరు రివిజన్ చేసుకోవడానికి కూడా టైం మిగులుతుంది అనమాట. సో ఇలా 2 డేస్ ఈచ్ టాపిక్ని ప్రిపేర్ అవడానికి టైం వస్తుంది. మొత్తం 200 అవర్స్లో సెక్షన్ ఏ కంప్లీట్ అవుతుంది. తర్వాత ఇంకొక 10 డేస్ సెక్షన్ బికి కేటాయించండి. సెక్షన్ బికి 10 డేస్ కేటాయిస్తే ఈచ్ డేకి ఈచ్ టాపిక్కి అంటే తెలుగుకి ఒక 5 డేస్, ఇంగ్లీష్కి 5 డేస్ వస్తుంది కంప్లీట్గా సిలబస్ని కంప్లీట్ చేసుకోవడం కోసం. దాని తర్వాత 5 డేస్ టెస్ట్ సిరీస్ రాయడానికి అవకాశం ఇస్తాం మేము. సో దాదాపుగా 10 నుంచి 15 టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ రాస్తారు. తర్వాత అంటే ముందు వీడియో క్లాసెస్ చూశారు, స్టడీ మెటీరియల్ చూశారు, దాంతోపాటు సెక్షన్ ఏ, సెక్షన్ బి కూడా చూశారు, తర్వాత టెస్ట్ సిరీస్ రాశారు. అప్పటికి మీకు ఏవైతే టాపిక్స్ మీరు కవర్ చేయలేదో టెస్ట్ సిరీస్ని బట్టి మీరు మిమ్మల్ని అంచనా వేసుకొని వెనక్కి వెళ్ళి ఇంకో 5 డేస్ ఉంటుంది కదా, మీరు ఏదైతే చదవని టాపిక్స్ టెస్ట్ సిరీస్లో తగిలినాయో ఆ టాపిక్స్ని మళ్ళీ రివిజన్ చేసుకుంటారు. టోటల్గా ఇంకేమైనా టైం ఉంటే టోటల్ రివిజన్ చేసుకుంటారు. సో ఇది కంప్లీట్ షెడ్యూల్ అనమాట. అంటే 45 డేస్లో ఒక 25 డేస్ ఏమో మీరు సెక్షన్ ఏ, ఈచ్ టాపిక్కి 12 టాపిక్స్ అంటే ఒక్కొక్క టాపిక్కి 2 రోజులు వస్తుంది. దాని తర్వాత సెక్షన్ బికి 10 డేస్ అంటే 5 డేస్ ఏమో సెక్షన్ బిలో తెలుగు, జనరల్ తెలుగు, సెక్షన్ బిలో ఇంకొక 5 డేస్ ఏమో 10 డేస్ మొత్తం మీద ఇంకో 5 డేస్ ఏమో జనరల్ ఇంగ్లీష్ చదువుతారు. ఇలా 10 డేస్ అయిపోతుంది. తర్వాత 5 డేస్ టెస్ట్ సిరీస్కి కేటాయించండి. దాని తర్వాత ఇంకొక 5 డేస్ రివిజన్ చేయడానికి కేటాయించండి. మొత్తం డేలో 8 అవర్స్ని మీరు కేటాయించండి. 8 to 10 అవర్స్ తీసుకుంటే ఇంకా మంచిది. 10 అవర్స్ వరకు ప్రిపేర్ అయితే మీకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఎక్కువ ఎవరైతే టైం స్పెండ్ చేస్తారో, ప్రొడక్టివ్ టైం ఎవరైతే స్పెండ్ చేస్తారో, ఎక్కువ సార్లు రివిజన్ ఎవరైతే చేస్తారో, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రివిజన్ మీకు ఎన్నిసార్లు చేయడానికి కుదిరితే అన్నిసార్లు రివిజన్ చేస్తే ఇప్పటి వరకు కొత్త టాపిక్స్ని ఏమి చదవకండి, చదివిన టాపిక్స్ని రివిజన్ చేసుకోండి. సో అలా చదివిన టాపిక్స్ని రివిజన్ చేసుకోవాలి. దాంతోపాటు ఒకటే బుక్ని లేదా ఒకటే సోర్స్ని నమ్ముకోవాలి. మల్టిపుల్ సోర్సెస్ని నమ్ముకుంటే ఏది రాయాలో మీకు అర్థం కాదు. అందుకని మీకు అసలు పూర్తిగా ఏమీ లేకుండా జీరోతో ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఈ 45 డేస్లో మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉండేలాగా ఎస్విఆర్ అకాడమీలో వీడియో క్లాసెస్ డిజైన్ కానీ, టెస్ట్ సిరీస్ డిజైన్ కానీ, స్టడీ మెటీరియల్ డిజైన్ కానీ చేయడం జరిగింది. ఈ 45 డేస్ మీరు డెడికేటెడ్గా ఉంటే మేము మ్యాక్సిమం 100% గ్రూప్ 4కి మిమ్మల్ని క్వాలిఫై చేయడానికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ మొత్తానికి కూడా ఈ 45 డేస్లో కూడా మేము ఇవ్వగలుగుతాం అనమాట. సో అందుకని ఈ సెక్షన్ ఏని 25 డేస్లో చదవచ్చు, సెక్షన్ బిని 10 డేస్లో చదవచ్చు, టెస్ట్ సిరీస్ ఒక 5 డేస్, రివిజన్ ఒక 5 డేస్. దీంతో 45 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. సో మీరు కనుక ఒక 10 అవర్స్ కనుక టైం ఇవ్వగలిగితే నేను ఇంకా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కరెంట్ అఫైర్స్ మన అకాడమీలో ప్రొడ్యూస్ చేసేటువంటి మోస్ట్ ప్రొడక్టివ్గా ఉంటాయి. వీటిలోకి సంబంధించిన చాలా సెక్షన్స్ నేను కవర్ చేస్తూ వెళ్తాను అనమాట. సో కాంప్రహెన్సివ్గా అవన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడతాయి. సో అందుకని కరెంట్ అఫైర్స్ ఎవరైతే మనం ప్రొడ్యూస్ చేసామో అవి ఇప్పటి నుంచి దాదాపు మనం 1 year కన్నా బ్యాక్కే ఇచ్చాం. సెప్టెంబర్ వరకు కూడా మీరు కంటిన్యూగా వెనక్కి చూసుకుంటూ పోండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈ సెక్షన్లో చాలా మార్క్స్ తెచ్చి పెడుతుంది మన మాడ్యూల్స్ అనేవి. సో ఇది 45 డేస్ ప్రిపరేషన్ ప్లాన్. ఎస్విఆర్ అకాడమీ నుంచి మీకు గ్రూప్ 4 ఫీని చాలా తగ్గించడం జరిగింది. ఇది ఇంతకుముందు 3,500 ఉండేది, ఇప్పుడు 2,100కే వస్తుంది. దాంతోపాటు ఈవో కోర్సు కూడా టోటల్ కోర్సు మీకు 3,700 ఉండేది, అది 2,400కి వస్తుంది. ఇలా కంప్లీట్గా ఈవో అండ్ గ్రూప్ 4కి సంబంధించి సో చాలా ఈ 45 డేస్లో మీకు చదవటం కోసం చాలా తక్కువ ప్రైస్కి మీకు అందిస్తున్నాం.
సో వాటిని పర్చేజ్ చేయాలి, ఎలా పర్చేజ్ చేయాలో లింక్ ద్వారా నేను ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఎలా పర్చేజ్ చేయాలో సో పర్చేజ్ చేసుకోవచ్చు. ఆ పర్చేజ్ చేసే ప్రాసెస్ని కూడా అందించడం జరిగిందనమాట. సో ఇక్కడతో ఈ సెషన్ని కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. గూగుల్లో మీరు ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేస్తారు. ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్లోనే మన వెబ్సైట్ వస్తుంది. జస్ట్ దాన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సైట్లో కిందకి వెళ్తే ఆన్లైన్ కోర్సెస్ అని ఉంటుందన్నమాట. ఈ ఆన్లైన్ కోర్సెస్ దగ్గర మీకు పర్చేజింగ్ ఆప్షన్ ఇక్కడే ఉంటుంది. సో చూడండి, ఇది గ్రూప్ 4 టోటల్ కోర్స్ ఇది. సో మనకు తగ్గించిన ఫీజు 2100. బై నౌ బటన్ని క్లిక్ చేయొచ్చు. గ్రూప్ 4 సింగిల్ కోర్స్ ఇది 1000 రూపీస్. బై నౌ బటన్ క్లిక్ చేయొచ్చు ఇక్కడ. సో తర్వాత ఏపీఈఓ టోటల్ కోర్స్ ఇది, సింగిల్ కోర్స్ ఇది 1200కి వస్తుంది. ఇక్కడ బై నౌ బటన్ని క్లిక్ చేయొచ్చు. ఇలా మీరు క్లిక్ చేయొచ్చు. ఒక్క కోర్సుని నేను పర్చేజ్ చేసి చూపిస్తాను, మిగతా కోర్సెస్ని కూడా మీరు అలానే పర్చేజ్ చేయొచ్చు మీకు కావాల్సింది. నేను గ్రూప్ 4 టోటల్ కోర్స్ని ఎలా పర్చేజ్ చేయాలో చూపిస్తాను చూడండి. సో బై నౌ బటన్ని క్లిక్ చేస్తారు. బై నౌ బటన్ని క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అయిన తర్వాత మీ నేమ్ని ఎంటర్ చేస్తారు. మీ నేమ్ ఎంటర్ చేస్తారు. మీ నేమ్ తర్వాత మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేస్తారు. మీ ఈమెయిల్ ఐడి తర్వాత మీ ఈమెయిల్ ఐడి పర్ఫెక్ట్గా ఇవ్వండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఒక పాస్వర్డ్ పెట్టుకుంది ఏదైనా. ఒక పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. సో మీరు సపోజ్ టోటల్ గ్రూప్ 4 కోర్సుని పర్చేజ్ చేస్తున్నారు. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ బటన్ని క్లిక్ చేశారు. ఇప్పుడు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ పెట్టుకున్నారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ని, ఏవైతే పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా సేమ్ కోర్సెస్ని మళ్ళీ మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూపించిన దాంట్లో మనం గ్రూప్ 4 కదా, సో ఈ కోర్సు గ్రూప్ 4 టోటల్గా. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే మళ్ళీ యాడ్ క్లిక్ చేస్తాం. యాడ్ చేసుకుంటున్నాం అనమాట మన ప్రొఫైల్లో. యాడ్ చేస్తే ఎంత అమౌంట్ పే చేయాలో ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో టోటల్ అమౌంట్ విత్ ట్యాక్సెస్తో కన్వీనియన్స్ ఫీ పడుతుంది. సో టోటల్ కోర్స్ 2100 మొత్తం ఇక్కడ పే చేయడానికి వీలుంది. మీరు భీమ్ యాప్ నుంచి కానీ లేదా యూపీఐ ఐడిని డైరెక్ట్గా ఎంటర్ చేసి చేయొచ్చు. లేదా మోస్ట్ ఈజీ ఏంటంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయొచ్చు. మీ ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా ఈ కోడ్ని స్కాన్ చేసి డైరెక్ట్గా పే చేయొచ్చు అనమాట. సో లేదా మోర్ పేమెంట్ ఆప్షన్స్కి వెళ్తే ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, సో అదర్ వ్యాలెట్స్, నెట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు ఈ కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు డౌట్ ఏం లేదు, పేయింగ్ టు ఎస్విఆర్ అకాడమీ అని వస్తుంది. ఇది వస్తుంటే మీరు కన్ఫామ్గా ఎస్విఆర్ అకాడమీకి పే చేస్తున్నట్టే. వన్స్ పే చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ కోర్స్ యాక్టివేట్ అయిపోతుంది. సో కోర్స్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత సింపుల్గా మళ్ళీ మీరు ఏం చేస్తారంటే వన్స్ పే చేసిన తర్వాత కోర్స్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత ఎస్విఆర్ అకాడమీలోకి వెళ్తారు. ఎస్విఆర్ అకాడమీలోకి వెళ్తారనమాట. ఎస్విఆర్ అకాడమీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంది. లాగిన్ని క్లిక్ చేస్తారు. సో డైరెక్ట్గా మీరు ఏదైతే కోర్స్ పర్చేజ్ చేశారో అది ఇక్కడ మీకు కనిపిస్తుంది. వీడియో బటన్ క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ మీరు ఏదైతే కోర్స్ పర్చేజ్ చేశారో అది కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో చూడండి, గ్రూప్ 4లో ప్రిపరేషన్ టిప్స్ని ఇచ్చాను. తర్వాత కరెంట్ అఫైర్స్, తర్వాత చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 4కి సంబంధించి, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, తర్వాత ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్, దీంట్లోని ఇండియన్ ఎకనామిక్ సర్వే, యూనియన్ బడ్జెట్ అన్నీ ఇవ్వడం జరిగింది, చాలా మాడ్యూల్స్. తర్వాత జియోగ్రఫీ ఆఫ్ ఇండియా మీకు గ్రూప్ 4కి ఎంతవరకు కావాలో అంతవరకు ఇవ్వడం జరిగింది. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, సో డిజాస్టర్ మేనేజ్మెంట్ మీకు గ్రూప్ 4కి అవసరమైనంతగా ఇవ్వడం జరిగింది. ఎన్వైరన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్, తర్వాత ఏపీకి సంబంధించిన జోగ్రఫీ, ఏపీ ఎకానమీ, ఏపీ పాలిటీ అన్నీ కూడా ఏపీ బడ్జెట్, ఏపీ సోషియో ఎకనామిక్స్లో సర్వేలో కవర్ చేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ 2 ఇంగ్లీష్, తర్వాత పేపర్ 2 తెలుగు, సో ఇలా మీకు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. తర్వాత ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది.
సో తర్వాత పేపర్ 2 ఇంగ్లీష్లో కొన్ని క్రిటికల్ సబ్జెక్ట్ని లెవెల్ 2లో కూడా స్టార్ట్ చేసి కొన్ని సబ్జెక్ట్స్ని ఇవ్వడం జరిగింది, కొన్ని టాపిక్స్ని. సో ఇలా మీకు గ్రూప్ 4 అనేది కంప్లీట్ సిలబస్తో డిజైన్ చేయడం జరిగింది. దీన్ని 45 డేస్లో ఎలా మీరు చదవాలో కూడా డీటెయిల్డ్ అనాలిసిస్ ఇవ్వటం జరుగుతుంది. సో రేపు కానీ ఎల్లుండి కానీ మీకు ఈ గ్రూప్ 4 పర్చేజ్ చేసిన వాళ్ళు ఈ 45 డేస్లో ఎలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా సిలబస్ని కవర్ చేయొచ్చు అనే దాన్ని మీరు చూడొచ్చు. దాంతోపాటు ఇక్కడ వీడియో క్లాసెస్, దాని తర్వాత స్టడీ మెటీరియల్, తర్వాత టెస్ట్ సిరీస్, ఈ మూడింటిని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సింపుల్గా మీరు స్టడీ మెటీరియల్ కాలం మీద క్లిక్ చేస్తే గ్రూప్ 4 అని వస్తుంది. గ్రూప్ 4 మీద క్లిక్ చేస్తే సో మీకు కరెంట్ అఫైర్స్తో సహా అన్ని స్టడీ మెటీరియల్ని కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడతో ఈ సెషన్ని కంక్లూడ్ చేస్తున్నాను.